నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్య అంశాలు జమ్మూ కాశ్మీర్లో సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమమైందన్న నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన కుంభమేళా దేశ విదేశాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలన్న ప్రముఖులు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం రేపటితో ముగియనున్న పరీక్ష పే చర్చ 2025 కార్యక్రమం రిజిస్ట్రేషన్లు అధికారిక వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకునే అవకాశం. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఈరోజు 2700 కోట్ల రూపాయలతో నిర్మితమైన 6.4 కిలోమీటర్ల సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ టెన్నెల్ నిర్మాణంతో సోనామార్గ్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమమైందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవాలంటే దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాశ్మీర్ యువత విద్యా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. कठिन परिस्थितियों में काम किया, जीवन पर को भी संकट में डाल करके काम किया. साथ हमारे श्रमिक साथियों ने अपनी जान गंवाई, लेकिन हम अपने संकल्प से डिगे नहीं. मेरे श्रमिक साथी डिगे नहीं, किसी ने घर वापस जाने की कहा नहीं. इन मेरे श्रमिक साथियों ने हर चुनौतियों को पार करते हुए इस कार्य को पूरा किया है. और जिन 7 साथियों हमने खोए हैं, मैं आज सबसे पहले उनका पुण्य स्मरण करता हूं. साथियों, ये मौसम, ये बर्फ की सफेद चादर से ढकी ये खूबसूरत पहाड़ियां दिल एकदम प्रसन्न हो जाता है. 2 दिन पहले हमारे मुख्यमंत्री जी ने सोशल मीडिया पर यहां की कुछ तस्वीरें शेयर की थी. उन तस्वीरों को देखने के बाद यहां आपके बीच आने के लिए मेरी बेसब्री और बढ़ गई थी. और जैसा अभी मुख्यमंत्री जी ने बताया कि मेरा कितना लंबे कालखंड से आप सबसे नाता रहा है और यहां आता हूं तो बरसों पहले के दिन याद आने लग जाते हैं. और जब मैं भारतीय जनता पार्टी के संगठन के कार्यकर्ता के रूप में काम करता था. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో 2700 కోట్ల రూపాయలతో శ్రీనగర్ నుంచి లేహ్ వరకు నిర్మించిన 6.4 కిలోమీటర్ల పొడవైన సోనామార్గ్ సొరంగ మార్గాన్ని పరిశీలించారు. సొరంగ మార్గ పనుల్లో పాలుపంచుకున్న కార్మికులతో ప్రధాని సంభాషించి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సోనామార్గ్ టెన్నెల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు లద్దాఖ్ ప్రాంత ప్రజలకు భద్రతా పరంగా కూడా మేలు చేస్తుందని అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో భారత్ మండపంలో జరగనున్న 150వ భారత వాతావరణ శాఖ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే వాతావరణాన్ని సమగ్రంగా అంచనా వేసేందుకు ఆధునిక నిఘా సాంకేతికత, రాడార్, ఉపగ్రహ వినియోగంతో అనుసంధానమైన మిషన్ మౌసంను ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో పాటు ఐఎండీ విజన్ 2047 డాక్యుమెంట్ని కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు. భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించి జనవరి 26వ తేదీని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవంలో పెరేడ్ను నిర్వహించేందుకు భారత నావికాదళం సన్నద్ధమవుతుంది. భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొనే గణతంత్ర వేడుకల్లో నావికాదళం పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కవాతును సాధన చేస్తున్నారు. భారతీయ వారసత్వం, సైనిక పరాక్రమం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు అత్యంత సంబరంగా జరుపుకునే ఈ పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి రోజు భోగిని పురస్కరించుకుని పిల్లా పాపల నుంచి వయోవృద్ధుల వరకు వేకువజామునే లేచి భోగి మంటలు వేసి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. తెలుగు ప్రజల ముఖ్యమైన పండుగ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ మనందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం, ఉదాత్తమైన ఆలోచనలను పెంపొందించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. 3 రోజుల సంక్రాంతి పర్వదినాల్లో తొలి రోజైన భోగిని పురస్కరించుకుని భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. యువతీ యువకులకు నిర్వహించిన క్రీడా పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేసే విధంగా ఈ పోటీలను నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 15 ఈ ఆటోలు, నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. అలాగే సబ్ స్టేషన్, ఏరంగంపేటలోని హైస్కూల్లో ₹1 కోటి డిజిటల్ క్లాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా పాడి పంటలతో, ధాన్యపు రాసులతో కళకళలాడుతూ ఉండాలని ఆకాంక్షించారు. అందరూ భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పురంధేశ్వరి పోస్ట్ చేశారు. తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి భోగభాగ్యాలతో పాటు ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శీతాకాలపు చల్లని గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు వ్యక్తుల జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని అభిలషించారు. భోగి మంటల్లో ఏ విధంగా పాతదనం కాలిపోతుందో ప్రజల జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భోగి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బీఎస్ఎం కళాశాల క్రీడా ప్రాంగణంలో భోగి సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ చెడు ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందనడానికి ఈ భోగి పండుగ నిదర్శనమని అన్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు. మరి నేటి యువత సంక్రాంతి అనగానే కోడి పందాలు, ఇంటికొచ్చి స్వీట్లు తింటాలు, లేకపోతే ఇంట్లో వాళ్ళతో కూర్చొని భోజనం చేయటాల వరకే పాటిస్తూ ఉన్నారు. వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాలు అనేవి తెలియకుండా పోతున్నాయి. మరి వాళ్ళందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ విలేజ్ సెట్ అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్రాంతి అనగా తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం చాట్రాయి మండలం కొత్తగూడెం గ్రామంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి సతీమణి కమలా లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. తొలుత స్థానిక రామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. గంగిరెద్దులు విన్యాసాలు, ముగ్గుల పోటీలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి అని, ఇది రైతుల పండుగని తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో అంత బడ్జెట్ అయిపోయేటట్టుంది కోడి పందాలకి. సో వాటన్నిటికీ దూరంగా ఉండి ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళి భగవంతుడి ఆశీస్సులతో సెటిల్ అయ్యి వాళ్ళంతా మళ్ళీ ఈ ఊరికి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో గత 6 రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది. చివరి రోజు ఆదివారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో హోరెత్తించారు. ఫైనల్ మ్యాచ్లో నరసింహ సిసి, ఫ్యాక్టరీ సిసి జట్లు తలపడగా నరసింహ సిసి జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ ఎమ్మెల్యే, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. క్రీడా రంగంలో యువతను ప్రోత్సహించే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. ఆనందంగా ఉంది. ఒక 2 రోజుల ముందరే పండగ వచ్చేసినంత ఇదిగా ఈ రోజున ఉండవల్లిలో జరగడం, దీనికి పెద్దలు చీఫ్ గెస్ట్గా శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారు, మాది కార్పొరేషన్ చైర్మన్ వారి రావటం, అలాగే మా నాయకులంతా పాల్గొనడం, ఏదైతే లోకేష్ గారు ఒక ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయో మంగళగిరిని తన భవిష్యత్తుకి తోడుగా మంగళగిరి భవిష్యత్తును కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్లో మేము కలిసి పనిచేశాము. ఈ యొక్క ఆటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఈరోజు లోకేష్ గారు కూడా మనందరికీ చెప్పారు. మంగళగిరి కూడా సూపర్ లీగ్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఆటలు ఆడటం వల్ల మనకి శరీర కండరాలు అయితేంటి, మనస్సు, తర్వాత మనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, షుగర్, తర్వాత గుండె నాళాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్స్, అవి తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి ప్రతీక అని తెలిపారు. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఈరోజు టీటీడీ ఈవో, అదనపు ఈవోలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి భక్తులకు పారదర్శక సేవలందించేలా పాలక మండలిలో సమిష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. అసత్య ప్రచారాలను మీడియా సమర్థించవద్దునని కోరారు. సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 8వ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అదన్నీ మీ అందరికీ తెలిసిందే. సో అది జరగరాంది జరిగిపోయింది. ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు మేము తీసుకుంటాం. అదేవిధంగా 6 చనిపోయారు, 2 సీరియస్గా ఇంజూర్ అయ్యారు. వీళ్ళు వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళకి కూడా
ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమని పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. తిరిగి వార్తలకు స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో భోగి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉత్తరాయణం ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటే రాబోయే కాలానికి అంతా మంచి జరుగుతుందని విశ్వాసం. పండుగ ఆనవాయితీని అనుసరించి కుటుంబ సభ్యులంతా భోగి మంటలతో అగ్నిదేవుణ్ణి నమస్కరించి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. కొంచెం చిన్న సంబరాలు ట్రెడిషనల్ పాటలతో అందరు కోలనంతో ఒక 10 నిమిషాలు అయినాక ధార్మిక కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే అన్న ప్రసాదానికి ఉచిత కూరగాయల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాతూరి నాగభూషణం మాట్లాడుతూ భక్తులు స్వయంగా ఇలాంటి వితరణ కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి వారం లేదా ప్రతి నెల ఏ రోజు దొరికితే ఆ రోజున కొంతమంది భక్తులు పోగయ్యి ఆ కూరగాయలు కొని పంట కూడా ఎక్కడ మార్కెట్లో కాకుండా రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. ఆ రైతులకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క దళారీ వ్యవస్థతో పని లేకుండా, ప్లస్ అక్కడికి వెళ్ళేది ఫ్రెష్గా వెళ్తాయి కూరగాయలు. మన మార్కెట్కి అయితే ఇవాళ కోస్తే రేపు పొద్దునకి వెళ్తాయి, మళ్ళీ రేపు చేసి ఎల్లుండికి వెళ్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ రోజు కోసి ఈ రోజే లారీ ఎక్కించి పంపించేస్తున్నారు. అందుకనే ఎవరికి తోచింది వాళ్ళు, సోదరుడు బంగాళదుంపలు, ఇంకోళ్ళు క్యాలీఫ్లవర్, ఇంకోళ్ళు పచ్చిమిర్చి, సపోజ్ నేను కరివేపాకు, ఇంకొకళ్ళు ఆకుకూరలు, ఇలా ఏది దొరికితే అవి అన్నదానానికి పంపించడం. టీటీడీ వారి యొక్క లారీ వస్తుంది, ఆ లారీలో పంపించడం అనేది చాలా అదృష్టం. అందులో మహిళా సోదరి అందరూ కూడా రావటం. మరి మొన్న దేవస్థానం వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినప్పుడు పాపం అక్కడ భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు, గంగిరెద్దుల మేళాలు, కోలాటాలతో కూడిన పండుగ సంబరాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరికీ సకల శుభాలు అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు కూడా సాంప్రదాయ సిద్ధంగా మన పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళ గవర్నమెంట్ కూడా చాలా సహకారం దాన్ని కోఆపరేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ గంగిరెద్దుల్ని పరిచిన వాళ్ళని అందరినీ కూడా ఒక చోట ఒక సమూహాన్ని చేర్చి ఈనాటి పల్లెటూరు వాతావరణం సృష్టించి, ఏది టౌన్లోనే పల్లెటూరు వాతావరణం సృష్టించి మరి ఇటువంటి ఎంకరేజ్ చేస్తున్న పండగలకి గవర్నమెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పండుగని అందరూ ఆస్వాదించాలని మరి గవర్నమెంట్ మనకి ఇటువంటి స్టేడియాల్లో అరేంజ్ చేస్తుంది. మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హిందువులు పరమ పవిత్రంగా భావించే మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు సాగనుంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు తొలి పుణ్య స్నానంతో ఈ మహాక్రతువుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించే మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆధునికతకు, స్వచ్ఛతకు, భద్రతకు అతిపెద్ద ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదని, సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక అని సీఎం ఉద్ఘాటించారు. ఇక ప్రభుత్వ భవనాలు సహా మహాకుంభమేళా జరిగే చోట భారీ ఎత్తున హిందూ ధర్మాన్ని
కళ్లకు కట్టినట్లు చూపించే కుడ్య తైలవర్ణ చిత్రాలను రూపొందించారు. పూర్ణకుంభ, శంకు ఆకృతులు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడికక్కడ సమూహ నిర్వహణ విధానాలను అవలంబిస్తున్నారు. ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ ఉదయం మహాకుంభమేళా అధికారికంగా ప్రారంభమైంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు స్నానాలు ఆచరించారు. 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళా పర్వానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించే ప్రయత్నం పుణ్య నదీ జలాల సాక్షిగా భక్తి పారవస్యం చెందే మానవాళి. నదీ తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు, రారమ్మంటూ ఆహ్వానాలు అందిస్తున్న నదీ జలతరంగాలు వెరసి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం. అణువణువున భక్తిభావాన్ని పెంపొందిస్తూ భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఆధ్యాత్మిక వేడుకే మహాకుంభమేళా. భారతీయులకు నదులంటే జలప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలని నిరూపిస్తూ 12 ఏళ్లకోసారి నీరాజనాలు అందుకుంటూ అందరినీ మమేకం చేస్తున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక భావనకు అద్దం పడుతున్నాయి ఈ కుంభమేళాలు. గంగా, యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదీ కలిసే త్రివేణి సంగమంలో సాగే ఈ మహాకుంభమేళా భూమండలంపై జరిగే మహత్తర వేడుక. ఈ నెల 13వ తేదీ నుంచి 45 రోజుల పాటు సాగే ఈ బృహత్తర క్రతువులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎవరూ ఆహ్వానించకుండానే అక్కడికి కోట్ల మంది వస్తారు. ఎవరూ సూచించకుండానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎటు చూసినా జనసంద్రాన్ని తలపించే జనవాహిని త్రివేణి సంగమ తీరం. అదే కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగే మహాకుంభమేళా. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక. అంతమంది ఒకే చోట చేరే ఈ ధార్మిక మేళా అంతరిక్షం నుంచి కనిపించే అరుదైన వేదిక. ఇది అతిపెద్ద హిందువుల సమీకరణే అయినా దేశ విదేశాల్నుంచి ఎందరో ఇందులో పాలు పంచుకుంటారు. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళా ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తోంది. 12 ఏళ్లకోసారి భక్తజన కోటిని పలుకరిస్తోంది. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా 45 రోజుల పాటు భక్తజన పారవస్యంతో ఈ ప్రాంతం కళకళలాడనుంది. పురాణాల కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు, ఆధ్యాత్మికత, ఆచార సంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు, పద్ధతుల మేలు కలయిగాని భక్తులు భావిస్తారు. ఈ మహాకుంభమేళాకు అర్థం స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుభ్రం చేసుకోవటం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడమేనని వారు విశ్వసిస్తారు. మహాకుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం. కోట్లాది మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 3 నదుల త్రివేణి సంగమంగా తీర్థరాజంగా పేరొందిన ప్రయాగరాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరగబోతోందని, ప్రస్తుతం త్రివేణి సంగమ తీరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ప్రజలు తరలివస్తారని, లక్షలాది మంది సాధువులకు, వేల పరంపరలకు, వందలాది సంప్రదాయాలకు, అనేక వైవిధ్యాలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఎక్కడా భేదభావాలు ఉండవని, పెద్ద చిన్న తారతమ్యాలు ఉండవని, ఇలాంటి భిన్నత్వంలో ఏకత్వ దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదన్నారు. అందుకే మన కుంభమేళా ఐక్యత మహాకుంభమేళాగా ప్రసిద్ధి చెందుతోందన్నారు. ఈసారి మహాకుంభమేళా ఐక్యత మహాకుంభమేళా మంత్రానికి బలం చేకూరుస్తుందన్నారు. साथियों, अगले महीने 13 तारीख से प्रयागराज में महाकुंभ भी होने जा रहा है। इस समय वहां संगम तट पर जबरदस्त तैयारियां चल रही है।
मुझे याद है अभी कुछ दिन पहले जब मैं प्रयागराज गया था तो हेलीकॉप्टर से पूरा कुंभ क्षेत्र देखकर दिल प्रसन्न हो गया था। इतना सुंदर, इतनी भव्यता। साथियों, महाकुंभ की विशेषता केवल इसकी विशालता में ही नहीं है, कुंभ की विशेषता इसकी विविधता में भी है। కుంభమేళాకు సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అతీతంగా అందరూ హాజరవుతారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీక అని ప్రపంచానికి చాటి చెబుతారు. సోదర భావంతో సామాజిక సరిహద్దులను చెరిపివేస్తారు. కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, వెలుగులీనే సాంస్కృతిక పండుగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తుంటాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. ప్రస్తుతం మహాకుంభమేళా అంతర్జాతీయ యాత్రాస్థలంగా ఖ్యాతి సంపాదించింది. దీంతో విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తుంటారు. 4 ఏళ్లకోసారి 4 చోట్ల కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజులలో ఈ వేడుక నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగే మహాకుంభమేళా 12 ఏళ్లకోసారి జరిగేది. ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరగనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధువులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా హాజరుకానున్నారు. మహాకుంభమేళా జరిగే ప్రయాగరాజును ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతోంది. త్రివేణి సంగమానికి 2 వైపులా 4000 హెక్టార్లలో సౌకర్యాలను కల్పిస్తోంది. భక్తుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పటిష్ట నిఘా కోసం డ్రోన్లను వినియోగించడంతో పాటు ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. రిమోట్ కంట్రోల్తో పనిచేసే నీటిపై తేలియాడే రక్షణ బోయ కట్టెలను వినియోగించనున్నారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్ సెంటర్తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరిస్తున్నారు. రైల్వే శాఖ వేల రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాల నడుమ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే తీరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1048 పాయింట్ల నష్టంతో 76,330 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ కూడా 345 పాయింట్ల నష్టంతో 23,085 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.61గా ఉంది. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమం 2025కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో నిర్వహించే 8వ ఎడిషన్ కార్యక్రమానికి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ప్రధానితో నేరుగా మాట్లాడి ప్రశ్నలు అడిగే అవకాశం దక్కించుకునేందుకు అధికారిక వెబ్సైట్ innovateIndia.mygov.in వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,36,00,000 మంది విద్యార్థులు, 18,85,000 మంది ఉపాధ్యాయులు, 4,78,000 మంది తల్లిదండ్రులు వెబ్సైట్లో నమోదైనట్లు కేంద్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 118వ సంచిక ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఈ నెల 19న ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 18001178000 నెంబర్కు ఈ నెల 18వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.